నిండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామంలో 2025లో 6 మాసాలు గతించిపోయినాయి. వాటన్నిటికంటే ఈరోజు సంతోషంగా నేను మీ ముందు నిలబడ్డాను. ఎందుకనంటే గత సంవత్సరము జూలై నెల 1వ తారీఖుని ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. దీన్ని మోషే ఉపవాస ప్రార్థనలు అని బైబిల్ మిషన్లో వారు చాలా క్రమంగా దీన్ని ఎంతో నిష్టగా జరిపిస్తూ ఉంటారు. నేను మామూలుగా ఒక సమస్య గురించి ఉపవాసం ఉండాలి అని అనుకుని తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థన చేసినప్పుడు నేను చిన్నారి కలిసి చేయాలి అని అనుకున్నాం. చిన్నారి కుమారుడు గురించి. అప్పుడు నా ఆత్మీయ సహోదరి లక్ష్మి గారు అన్నారు, అమ్మ రేపు నుంచి మోషే ఉపవాస ప్రార్థనలు కదా, రేపు నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాను. సరే ఆల్రెడీ మొదలు పెట్టేసింది, దానికి ఏమంతా కంటిన్యూ చేద్దాము, 40 రోజులే కదా, మనకి పెద్ద కష్టమేముంది అనేసి అన్నాను. అలాగూ ప్రారంభించాం. దేవుని యొక్క కృపగల నామంలో సంవత్సరం ఈ నెల జూన్ 1వ తారీఖుకి ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి సంవత్సర కాలం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సంవత్సరం అన్నం తినకుండా మీరు ఎలాగున్నారు అని. ఇంట్లో కొబ్బరన్నాలు వండుతాను, పలావులు వండుతాను, బిర్యానీలు వండుతాను, చాలా రుచికరమైన వంటలు తయారు చేస్తూ ఉంటాను. అన్నంలోనే కూర రుచి తెలుస్తుంది, నేను తినే జామలో ఏం తెలియదు. అయినా రుచి కొరకు కాదు, ఆహారం కొరకు కాదు, ఒక అంశం మీద నేను ప్రార్థన చేయాలి. మధ్యలో నేను తర్వాత కొంతమంది యవనస్తులైన పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరినీ మనసులో పెట్టుకుని, ముఖ్యంగా నా మనవడు కూడా మనసులో పెట్టుకుని నేను ఈ ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. సంవత్సరం అయిపోయింది కదా, ఇంకా సరైన రిజల్ట్ రాలేదు కదా, మరి భోజేస్తావా అన్నాను. నేను ఒక మాటగా నేను కమిట్ అయ్యానంటే చావో రేవో తెలియ వరకు ఇచ్చిపెట్టను. దేవుడితో కంటే అలాగే నేర్చుకున్నాను. దేవుడితోటి అలాగా పోరాడి ప్రార్థన చేసి సంపాదించుకోవడం కొరకు. ఈ అనుభవాల్లో చాలా అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు ఈ సంవత్సర కాలంలో. ఈ దినాన్ని ఈ ఉపవాసం గురించి మాటలు మీతో పంచుకోవడం కొరకే నేను ఈ అంశాన్ని మీ ముందు ఉంచాను. మోషే గురించి, యేసు ప్రభువు గురించి పౌలు గారు హెబ్రీ పత్రికలో రాసిన ఒక శ్రేష్టమైన మాట ధ్యానాంశంగా తీసుకుని ఈ వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుతాం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇక్కడ 2 వ్యక్తులను మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. పాత నిబంధన కాలంలో మోషే, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు. మనమైతే రక్షించబడ్డాం కనుక క్రీస్తుని మన రక్షకుడుగా, మన దేవుడుగా, మన విమోచకుడుగా మనం అంగీకరించి దేవుని కొరకు ఈ లోకంలో మనం సాగిపోతూ ఉన్నాం. కానీ యూదులైతే యేసు ప్రభువును కూడా మోషేతో పాటు ఒక ప్రవక్తగానే వారు ఎంచుతారు, ఆ విధంగానే వారు చెప్తారు, ఆ విధంగానే వారు క్రీస్తుని గౌరవిస్తారు ఒక ప్రవక్తగా. అంటే వారి అనుభవం అంతవరకే ఉంది కనుక వారు అలాగే చెప్తూ ఉంటారు. ఇక్కడ పౌలు యూదుల నుంచి రక్షించబడినవాడు. రక్షించబడిన యూదులకే ప్రత్యేకించి రోమా పత్రికని, హెబ్రీ పత్రికని రాస్తాడు. మీరు పత్రికలు కనుక చాలా జాగ్రత్తగా చదవగలిగితే తన పత్రిక ప్రారంభం రోమా పత్రిక, తన ముగింపు పత్రిక హెబ్రీ పత్రిక. ఈ 2 పత్రికలని పాత నిబంధన బేస్ చేసుకుని వారికి ఉపదేశిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. లేదా ఉత్తరాల ద్వారా ఈ యొక్క పత్రికల్ని పంపిస్తూ ఉంటాడు. రక్షించబడిన ఆ సంఘాల్లో దేవుని యొక్క చిత్తం ఏమైనది, దేవుడు ఏ ఉద్దేశంతో తన బిడ్డలను భూమి మీదకి పంపించారు. తాను ముందు పరిచారకులను పంపించారు. మనం ద్రాక్ష తోట గురించి నేర్చుకున్నాం. ఆయన ముందు తన ప్రవక్తలను పంపించారు, తర్వాత తన యొక్క సేవకుల్ని పంపించారు, తర్వాత తన కుమారుడే పంపించారు.
ఎందుకంటే తన యొక్క పంటలో భాగాన్ని ఇమ్మని వారికి అప్పగించిన పొలం అనే సంఘంలోంచి రక్షించబడిన తన బిడ్డలను తన కొరకు సంపాదించాలనే ఉద్దేశంతో ఆయన ధర్మశాస్త్రాన్ని మానవునికి ఇచ్చాడు. అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన పనులు చేసే బాధ్యత భారాన్ని కూడా దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలీయులను ప్రత్యేకించి ఎన్నుకున్న వారికి బాధ్యతలు అప్పగించాడు. కానీ వారు బాధ్యత రహితంగా ఉన్న కారణాన్ని బట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి బదులు సంఘములో దేవునికి ఆయాస్కరమైన జీవితాలు జీవించే పరిస్థితులు ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో కూడా మనం వింటూ చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనం చదువుకున్న వాక్య భాగంలో నేను మీకు మోషే గారిని యేసుక్రీస్తు ప్రభు అని ఇద్దరు సమానం చెప్పను, కానీ ఇద్దరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు పంపబడిన దేవుని యొక్క సేవకులు. దేవుని బిడ్డలుగా దేవుడు వారిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభు వారైతే శరీరధారిగా వచ్చారు కనుక ఆయన మనిషి కుమారుడు అనే మాటని మనం చదువుతూ ఉన్నాం. ఈ దినము మనం ఈ ఇరువురు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, నా తండ్రి చిత్తం నెరవేర్చడం నేను వచ్చి తిని అనే మాట యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు. ఈ మొదటి భాగం నుంచి మనము ఈ మోషేను గురించి ప్రభుని గురించి కొన్ని విషయాలు దీని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానిస్తాం. ఈ మోషే ఇశ్రాయేలుకి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ద్వారా దేవుడు అద్భుతాలు భూలోకంలో జరిగించిన సంగతులు వారు మననం చేసుకుంటూ బాల్య దశ నుంచి వారి పిల్లలకు ఉగ్గుపాలతోటి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. కనుక క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కూడా ఆయన దేవుని యొక్క పిల్లలు దేవునికి దూరం అయిపోయారు కనుక ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన ఇల్లు కట్టడానికి ఆయన భూమి మీదకి వచ్చిన చరిత్ర లేదా ఆయన యొక్క ఉద్దేశము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించగలుగుతున్నాం. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోకి వస్తాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఎందుకనంటే మోషేకిని దేవుడు అప్పగించిన బాధ్యతలు మోషేకిని యేసు ప్రభు వారికి ఎలాంటి సత్సంబంధము కలిగి ఉన్నాయో అనే విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ నిర్గమకాండము 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ నేను చెప్తున్నా చదువు కానీ ఆ వాక్యం తీసుకోండి. మోషే కాలంలో మగపిల్లలందరినీ చంపించేయమని అపవాది ఫరో హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు. ఎందుకు మగపిల్లలందరినీ చంపేయాలనేసి పెట్టాడు అని అంటే దేవుని యొక్క అనాథకాల సంకల్పము ఆయన భూలోకానికి రావాలి అనేది, ఆయన ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎవరి ద్వారా వస్తారు అనే సంగతులు లోకములో ఎవరికి తెలియదు కానీ సాతాను గారికి తెలుసు. ఎలా తెలుసు వాడికి అని అంటే యాకోబు చనిపోయే ముందు తన 12 మంది కుమారులను పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ వారి గురించి వారి భవిష్యత్తుని ప్రవచిస్తూ యూదా దగ్గరకు వచ్చేటప్పటికి యూదాలోంచే రాజధాని వస్తుందని, యూదాలోంచే రక్షకుడు వస్తాడని, యూదాలోంచే విమోచకుడు వస్తాడన్న సంగతిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యాకోబు నుంచి పలికించిన మాటలు సాతానుగాడు వినాడు. అంటే ఇప్పుడు లోకరక్షకుడు ఏ జనాంగం నుంచి వస్తాడు? యూదా జనాంగంలోంచి వస్తాడు. కనుక ఇప్పుడు యూదులందరినీ చంపించేస్తే లోకరక్షకుడు భూమి మీదకి రాకుండా ఉంటాడు అనేది సాతాను యొక్క ఆలోచన. ఇప్పుడు యూదులందరూ మగపిల్లలందరూ చంపేయమన్నాడు. ఇప్పుడు చదువుతాం 1వ అధ్యాయము. ఐగుప్తు రాజు ఆమె హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కానుపేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతుకనీయుడని. మగపిల్లవాడైన వెడల వాడిని చంపండి, ఆడపిల్లతో కలపకండి. ఎందుకంటే ఎందుకు ఆడపిల్లలు చంపొద్దు, మగపిల్లలు చంపాలన్నాడు? రక్షకుడైన
యేసు ప్రభు యూదా జనాంగములు యాకోబులో నక్షత్రం ఉదయించును, యాకోబులోంచే రాజు వచ్చిన సంగతి అక్కడ యాకోబు గారు తన యొక్క అవసర దశలో తన ప్రవచనాన్ని చెప్తాడు. యూదాను పిలిచి యూదులకు రాజు ఎక్కడ అనే మాటని మనం మత్తయి సువార్తలో జ్ఞానం వచ్చి అడిగినప్పుడు మనం వింటాం. యూదులకు రాజుగా ఆయన భూమి మీదకి వస్తాడన్న సంగతి అనాది కాలంలోనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యాకోబు ద్వారా ప్రవచనం చెప్పారు. మన హెబ్రీ పత్రిక మొత్తం చూస్తాం. నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాను అనే మాట. కనుక లోకరక్షకుడు యూదా గోత్రం నుంచి పుడతాడు కనుక, ఇశ్రాయేలు నుంచే వస్తాడు కనుక వెళ్ళినోళ్ళందరూ ఎవరండి? ఆయనకి వెళ్ళినోళ్ళందరూ బట్టి యాకోబు యొక్క సంతానమే. ఒక్కడగా వెళ్ళాడు పద్దనరాము, 12 మంది పిల్లలతో తిరిగి వచ్చాడు కానానికి, 70 మందితో తిరిగి వెళ్ళాడు ఐగుప్తుకి. ఐగుప్తులో 6 లక్షల కుటుంబాలతో తిరిగి మళ్ళీ వస్తాడు. దేవుడు అలాగూ యాకోబును ఆశీర్వదించాడు. కనుక ఇప్పుడు ఫరోకి సాతాను గారు ఒక ఆలోచన పెట్టాడు. ఈ జనాంగము చాలా బలమైన జనాంగము, ఈ జనాంగము కనుక ఇలాగే ఉంచేస్తే వీళ్ళు మనకంటే బలవంతులు అయిపోతారు. కనుక ఈ జనాంగంలో పుట్టిన ప్రతి మగ పిల్లవాడిని చంపేయండి అని ఆర్డర్ జారీ అయింది. ఆ రోజుల్లో పిల్లలందరినీ నైళ్ళలో విసిరేస్తున్నారు. ఆ రోజుల్లోనే పుట్టాడు మోషే పుట్టిన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారికి మోషేకి సంబంధం ఏంటి అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, మోషే పుట్టిన కాలంలో ఐగుప్తు దేశంలో మగపిల్లలందరినీ చంపేశారు. యేసు ప్రభు పుట్టిన కాలంలో ఒకసారి మన దేని యొక్క వాక్యంలోకి వస్తామండి. మత్తయి సువార్త 2:16 యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన కాలంలో హేరోదు ద్వారా పుట్టిన మగ పిల్లలందరినీ చంపించేశాడు. ఎందుకు అక్కడ ఫరో చంపించాడు, ఎందుకు ఇక్కడ హేరోదు చంపించాడు అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, మన వాక్యాన్ని మాత్రం మీరు మనసులో ఉంచుకోండి. ఏ వాక్యాన్ని? మన యొక్క థీమ్ యొక్క వాక్యం ఏంటంటే, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు కదండి. మోషేము పరిచారకుడే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను. ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను, తన ఇంటి మీద ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నది ఎవరు? మోషే. తన ఇంటి మీద క్రీస్తు ప్రభు నమ్మకముగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి పంపించబడిన శరీరదారులుగా దేవునికి ఆత్మతో నింపబడి వచ్చిన గొప్ప వ్యక్తులు వీరు, లేదా గొప్ప దైవ జనులు వీరు. దేవుని పక్షముగా దేవుని కార్యాన్ని చేయడానికి పంపబడిన వారు అనే విషయాన్ని వాక్యం నుంచి గమనించగలం. ఇప్పుడు హేరోదు కాలంలో జ్ఞానులు వచ్చారు, వచ్చి ఏమడిగారు? యూదులకు రాజు ఎక్కడా అన్నారు. అంటే హేరోదుకి రాజు పుట్టాడు అన్నమాట. అంటే నా ఇంట్లో ఎవరు పిల్లలు పుట్ల, అంటే అప్పటికే వాళ్ళు పెద్దలు అయిపోయారు. చిన్న పిల్లవాడు ఎవరు లేడు, పుట్టలేదు అప్పటికి. కనుక అంటే నా రాజ్యానికి ఎసరు పెట్టేవాడు కూడా ఉన్నాడు కనుక వాడు ఎవడో ఏంటో తెలుసుకోవాలని ఆ జ్ఞానంతో అంటాడు, మీరు వెళ్ళి ఆ బాలుని చూసిరండి, తర్వాత నేను కూడా వెళ్ళి పూజించి వస్తాను అంటాడు. వాడు మళ్ళీ బయటకు వెళ్తారు. ఏ నక్షత్రం మనం వెంబడించారో, ఏ నక్షత్రం మనం నడిపించిందో మళ్ళా నక్షత్రం కనబడుతుంది. మళ్ళా నక్షత్రాన్ని వెంబడించి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ బాలుని చూశారు, వారికి తీసుకొచ్చిన బహుమతులు ఇచ్చారు. ఈ హేరోదుకి సమాచారం ఇస్తామని అనుకున్నారు, కానీ ఆ రాత్రి ఇప్పుడు జరుగుతాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అర్థమైంది. అక్కడ ఫరో మగపిల్లలందరినీ వధించాడు మోషే కాలంలో. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో 2 సంవత్సరాల లోపల ఉన్న మగపిల్లలందరినీ హేరోదు హతమార్చాడు. ఎందుకు?
నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది కదా. ఎందుకు అని అంటే లోక రక్షకుడు ఆ జనాంగంలో పుట్టాడని వాడు హతమార్చాడు. లోక రక్షకుడు ఇప్పుడు ఈ జనాంగంలో పుట్టాడని ఇతడు హతమార్చడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే బాలుని తీసుకుని నీవు ఐగుప్తుకు వెళ్ళిపో అన్నాడు యోసేపుని. యోసేపు మరియమ్మని తీసుకుని యేసు ప్రభు వారిని తీసుకుని ఐగుప్తు దేశంలోకి వెళ్ళి బాలుడు అక్కడ దాచబడి ఉండాలని ప్రవక్త ముందుగానే రాశాడు. ఐగుప్తులో ఆయన్ని దాచెను అనే మాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి రక్షణ ఇవ్వడం కొరకు ఆయన పుట్టుకలోంచి ఎలాంటి సాతాను యొక్క శోధ నుంచి దేవుడు తప్పిస్తూ మనకు రక్షణ ఇవ్వడం కొరకు ఆయన ప్రయాసపడ్డారనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. మోషేను కూడా ఐగుప్తు దేశంలో తీసుకెళ్లి ఎక్కడ దాచించాడండి? ఫరో ఇంట్లోనే దాచించాడు. యేసు ప్రభు వారిని కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడ దాచించారండి? ఐగుప్తులోనే దాచించారు. అంటే వీళ్ళిద్దరికి దగ్గర సంబంధ బాంధవ్యము కలిగిన పరిచర్య దేవుడు పాత నిబంధన కాలంలో ఈ యొక్క జనాంగాన్ని రక్షించడానికి, నడిపించడానికి, వారి కోసం ప్రయాసపడడానికి ఆ దినాల్లో మోషేని దేవుడు పుట్టించాడు. తర్వాత ఈ కాలంలో నశించిపోయే వారిని రక్షించడం కొరకు, పాపం నుండి, సాతాను నుండి, శోధ నుండి విడిపించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినట్లుగా దేవుని యొక్క ఆయన ఇంట్లంతటిలో ఆయన ఇంటి మీద నమ్మకముగా వారు ఉండిరి అనే మాట పౌలు గారు రాస్తున్నాడు. ఇంకా తర్వాత ఇంకో విషయం చూద్దాం. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎక్కడ? ఒకసారి వాక్యం చూద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయము. అతడు 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను పలకల మీద రాసెను. ఆగుదాం. ఇప్పుడు అరణ్యములో సీనాయి పర్వతం మీద ఏకాంతముగా మోషే దేవునితో సహవాసము చేస్తూ అక్కడ ఉండిపోయాడు. దేని కొరకున్నాడైనా ఏకాంతముగా ఒంటరిగా? ఇశ్రాయేలీయులకు మోక్ష మార్గాన్ని, జీవ మార్గాన్ని, సత్య మార్గాన్ని, సదుపదేశాన్ని చేయడానికి దేవుడు వారికి ఒక నిబంధనని ఏర్పాటు చేశాడు, ఒక ఆజ్ఞలను ఏర్పాటు చేశాడు. ఆ 10 ఆజ్ఞలను ఆయన రాసి ఇచ్చే వరకు 40 పగళ్ళు 40 రాత్రులు ఏకాంతముగా మోషే ఆహారము, నీళ్లు, నిద్ర అన్ని మానేశాడు. అన్ని మానేసి దేవుని యొక్క జనాంగాన్ని దైవ మార్గంలోనికి నడిపించడానికి తాను దేవుని కొరకు, ప్రజల కొరకు సమర్పించుకున్న గొప్ప సేవకుడిగా, గొప్ప ప్రవక్తగా, గొప్ప ఆ ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా దేవుని యొక్క సన్నిధిలో తన సమయాన్ని గడిపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎంత ప్రయాసపడి ఆ పలకలు తీసుకొచ్చాడో తీరా క్రిందకు వచ్చేటప్పటికి వీళ్ళేం చేస్తున్నారండి? తిని తాగి తిరుగుతున్నారు, గంతులేస్తున్నారు విగ్రహాల ముందు పెట్టుకుని. మోషే సహించలేకపోయాడు. ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి నేను వీళ్ళ కొరకు 40 పగలు రాత్రులు ఆహారం, నీళ్లు, నిద్ర అన్ని మార్చుకుని నేను ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు తీసుకొచ్చాను? వీళ్ళు సత్య మార్గంలో, జీవ మార్గంలో, దేవుని యొక్క మార్గంలో వీళ్ళు నడవాలని దేవుడు ఈ యొక్క పలకం నాకు ఇచ్చాడు. కానీ వీళ్ళు దీని నుండి ఇంత త్వరగా తప్పిపోయి ఇంత భయంకరమైన స్థితికి వస్తారని నేను అనుకుని పలకం పగలగొట్టేశాడు. చాలా బాధపడిపోయాడు. మరలా దేవుడు పిలుస్తున్నాడు, మోషే మరలా నా దగ్గరికి రా. మరలా వెళ్ళాడు. మరలా 40 పగళ్ళు 40 రాత్రులు ఏకాంతంగా దేవుని దగ్గర ఉండి దేవుడు ఏ మార్గంలో తన ప్రజలు నడిపించడానికి మోషేని ఏర్పాటు చేస్తున్నాడో, తన ఇల్లంతట్లో ఎలాంటి నమ్మకముగా, సాత్వికుడిగా మోషే ఉండాలో దేవుడు తలిపిదిచ్చాడు. ఏకాంతంగా తీసుకుని వెళ్ళి
యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడుగా, దేవుడుగా, శక్తిమంతుడిగా భూమి మీదకి వచ్చిన ఆయన శరీరధారిగా ఆయన కార్యాన్ని జరిగించడానికి వచ్చాడు. యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యోహాను యేసు ప్రభు వైపు చూస్తాడు. ఏంటి, నేను మీతో బాప్తిసం తీసుకోవాలి, మీరు నా దగ్గరకు వచ్చారేంటి అని. అప్పుడు నీతి యావత్తు ఇలాగూ జరగదు, నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి. నేను ఏ పని చేయాలనుకుని వచ్చానో ఆ పని నేను చేయాలి. మోషేకి ఏ పని అప్పగించాడో దేవుడు ఆ పని అతడు చేయాలి. కనుక నీకు ఏ పని అప్పగించాడో ఆ పని నువ్వు చేయాలి, నాకు ఏ పని అప్పగించాడో ఆ పని నేను చేయాలి. దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. ఆ పని చేయవలసిన బాధ్యత, భారము దేవుడు మన మీద ఉన్నప్పుడు మనం కూడా ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తులంగా ఉండడం కొరకే ఆయన మనల్ని నమ్మి ఆ బాధ్యత మనకు అప్పగించారు. నేను గురుపుల్లో మీటింగ్స్ జరుగుతాయి. జయశర్మ గారిని మా ఇంట్లోనే పెట్టారు. నేను ఆయనకి అన్ని కాలు పంపించేశాను. నేను ఆ రోజు ఒక చోట మీటింగ్కి వెళ్ళాలి కానీ ఎందుకో నాకు మీటింగ్కి వెళ్ళడానికి వీలు కాలేదు. మొత్తానికి మనసు బాగా, అందుకే నేను వెళ్ళవలసిన మీటింగ్కి వెళ్ళవలసిన సువార్త మానేసి మీటింగ్లో కూర్చున్నాను. కూర్చుంటే అన్నప్పుడు ఆ వాక్యానికి ముందు పాట పాడించేవారు. ఆ సువార్త దళం అప్పుడు మనకి రేడియోలో వచ్చేది కదా, దాంట్లో రోజునైనా ఒక మంచి సింగర్ ఉండేది. తను ఆ పాట పాడితే తను పాడుతుంది. ఆ పాట నా హృదయాన్ని కదిలించేసింది. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఆ చరణం పడినప్పుడు నా శరీరంలో రోమాన్ని హృదయం నుంచి దుఃఖం కట్టదెందుకు వస్తుంది. నేను నమ్మి నేను నీకు వాక్యాన్ని నీ చేతిలో పెట్టాను, నేను నమ్మి నా వాక్యాన్ని నీ యొక్క నోట్లో పెట్టాను. కానీ నువ్వు వాక్య పరిచయం చేయడం మానేసి వచ్చి ఇక్కడ కూర్చొని నేను ఎవరో ఏదన్నా సువార్తగా అంటున్నాను. అదే అప్పుడు వాక్యం ద్వారా 40 వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాను. సియోను సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు, యూదావారికి ప్రకటించు, ఇలాగా ఉన్నతమైన స్థలం ఎక్కి ప్రకటించు. దేవుడు ఆ వాక్యం నుంచి నాతో మాట్లాడడం మొదలు పెట్టాను. అప్పుడు అనుకున్నాను, నేను మనుషులకు భయపడవలసిన పని లేదు, దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు, నన్ను నమ్మి సేవ నాకు ఇచ్చాడు కనుక ఈ సేవ నేను చేయాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎందరో వచ్చినా కొందరే వచ్చినా, దేవుని కొరకు దేవుడు నాకు అప్పగించిన ఇల్లంతటిలో నేను నమ్మకంగా ఉండాలి అనేది నా జీవితంలో నేను తీర్మానం చేసుకున్నాను. అలాగూ దేని యొక్క పరిచర్యలో దేవుడు వాడుకోవడానికి మనము ఆయనకి నమ్మకముగా ఉంటే ఆయన మనం వాడుకోవడానికి ఇష్టపడతాం. మోషే కాలంలో మోషే దేవుడు తనలంతట్లో నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన ఇంటి మీద ఆయన నమ్మకస్తులుగా ఆయన పనిని ఆయన జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. గనుక మోషే కాలంలో ఇశ్రాయేలులోంచి దేవుడు రాకుండా అపవాది అడ్డగించాడు. కానీ దేవుడు మోషేని తీసుకొచ్చి మోషే ద్వారా ఇశ్రాయేలుని నడిపించాడు. అలాగే 40 దినాలు మోషే ఏకాంతంగా ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి తను బలపరుచుకుని వారిని నడిపించడానికి గొప్ప నాయకత్వం వహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 దినాలు ఏకాంతంగా ప్రార్థన చేశారు.
మత్తయి సువార్త 4:1-2 చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 దినాలు అరణ్యములో ఏకాంతంగా తండ్రితోటి ఆయన గడిపిన చరిత్ర లేదా గడిపిన సంగతులు మన దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. శోధకుడిని జయించడానికి, పరిచర్యలో ముందుకు కొనసాగడానికి శరీరాన్ని జయించాలి. ముందు దేన్ని జయించాలండి? శరీరాశ, నేత్రాశ, జీవనం. శరీరాశ అంటే ముందు ఆహారం కావాలి కదండి, మంచి వస్త్రాలు కావాలి. ఇంకా శరీరానికి ఏం కావాలో అవన్నీ శరీరం కోరుకుంటూ ఉంటుంది. శరీరాశ. నేత్రాశ చూసిందల్లా మనకి కంటికి ఎంపుగా ఉన్నదల్లా కావాలి అని అనుకోవడం. నేను కట్టుకునే చీరలేవి నేను కొనుక్కునే కాదు. చాలా మంది అనుకోవచ్చు, ప్రస్తుతం పిల్లలు చెప్పిందంత పెద్ద చీర కట్టుకుందాని అనుకోవచ్చు ఒకవేళ. ఎందుకంటే నాకు కామెంట్ బాక్స్లో కొంతమంది మీ డ్రెస్ కోడ్ చాలా బాగుందనో లేకపోతే దాని గురించి మాట్లాడాలనో రాసి పెడతాను. నేను ఎవరికే సమాధానం చెప్పను. అంత ఓపిక తీరిక నాకు ఉండదు కూడా. అవి చూసి అంత ఓపిక కూడా ఉండదు. దేవుడు వారికి చెప్పుకుంటే వెళ్ళిపోవడమే. విన్నవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు విన్నారు. నాకు అనవసరం, దేవుడు చెప్పమన్నాడు, విత్తనాలు నమ్ముకుంటూ వెళ్ళిపోవడమే. కొన్ని త్రోవ ప్రక్కన పడవచ్చు, కొన్ని రాత్రి నెలలో పడవచ్చు, కొన్ని మండ తప్పులో పడవచ్చు, కానీ కొన్న మంచి నెలలో పడతాయి. కొన్ని మంచి నెలలో పడినా కొన్ని మొక్కలు వచ్చినా లేదా ఒకే చెట్టు వచ్చినా ఆ చెట్టు మీద మళ్ళీ ఎన్నో కాయలు కాస్తాయి. దేవుడు మహిమకలుగా హల్లెలూయా. అలాగే నేను అనేక మంది బిడ్డలని సేవకులుగా చేశాను. అనేక మంది బిడ్డల్ని దేవుడు సేవకులుగా చేయడానికి ఒక ఆత్మీయ తల్లిగా దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చారు. కనుక నా అంతటా నేను ఎప్పుడో బట్టలు కొనుక్కోవడం మానేశాను. ఎవరు కొనుక్కుంటే తెలసాలు కొనుక్కుంటాను, ఎవరు తెలసాలు పెట్టరు. కనుక దేవుడు ఆయన పిల్లల్ని ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా ఆయన వాడుకుంటూ ఉంటాడు. ఏ లోటు రానివాడు. ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నా అంటే గాడిదని తీసుకొచ్చాడు. గాడిద బ్రతికేంటి ఏమండి? గడ్డిలోనో, చెత్తలోనో, రొచ్చులోనో పడుకునే బ్రతుకు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత దానికి ఎంతకాలం వచ్చిందండి? దాని మీద పట్టు వస్త్రాలు వేసారు, దాన్ని నడవడం కింద వస్త్రాలు వేసారు. కారణం ప్రభువుని ధరించింది కనుక. ఈరోజు మనము సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన మనం ధరించాము కనుక. ఆయన ధరించిన వారిని ఆయన తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుతాను, పైవారుగా ఉంచుతాను కానీ కింద. నాతో చెప్పాడు, నిన్ను పైదారిగా ఉంచుతాను, నిన్ను ఇచ్చేదానిగా ఉంచుతాను కానీ పుచ్చుకునేదానిగా ఉంచను, నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. దేవుడు చెప్పిన ఏ మాట నిరంతకము కానీ. యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు శోధకుడు వచ్చాడు. ఆ చదవమాట. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మగాన అరణ్యములకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అన్నం తిన్నవారు టిఫిన్ తింటున్నారు, మరి నువ్వు టిఫిన్ తిని ఎలా బతుకుతున్నావు అని అన్నారు. మేము అన్నం తిన్నాము, టిఫిన్ తింటున్నాము, కానీ నువ్వు అన్నం తినకుండా. నేను చాలా చెప్తాను కదండి, నాకు చాలా ఇష్టం వాక్యం చెప్పడం, చాలా ఇష్టం వంటలు చేయడం, చాలా ఇష్టం మిషన్ కుట్టడం. నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఖచ్చితంగా వారం అనుకోను. ఇప్పుడు ఎవరు కుట్టాలి కంటే ప్రాంతం అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కుతాను. రాత్రి 11, 12, 1 గంటల సరికి కుడతానే ఉంటాను. ఇష్టం చేయడానికి. ఆ బలిసిపోయి కదా పడుకుందాం అని అనుకోను. ఇష్టమైన పని కష్టం అనిపించదు. కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించడు. సాతానుతో ప్రభు చెప్తున్న మాట. మోషే కూడా ఎలా జీవించాడంటే దేవుని మాట ద్వారా జీవించాడు. యేసు ప్రభు వారు అదే చెప్తారు, సాతానుతో చెప్తారు, మనిషి నువ్వు ఈ రాళ్ళని రొట్టె చేసిన ఆకలి వస్తుంది కదా, అవుతుంది మాకు ఆకలే, కానీ మీకు తెలియని ఆహారం నాకున్నది అంటాడు యేసు ప్రభు తన శిష్యులతోటి. ఏంటి ఆహారము? ఆత్మను సంపాదించడం. మాకు ఆహారం ఏంటంటే సువార్త ప్రకటించడం. ఆహారం ఏంటంటే ప్రార్థనలో గడపడం. 24 గంటలు ప్రార్థనే, అస్తమాన ప్రార్థన అంటారు. ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తుందో తెలియదు ఈవిడ అని అంటారు. అంటే ఆ ప్రార్థనే నాకు ఈ బలం, ఆ ప్రార్థనే నాకు ఈ శక్తి, ఆ ప్రార్థనే నాకు ఈ క్షేమం. కనుక ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో బలం ఉన్నది. నేను వాక్యాన్ని ముగింపులోకి వస్తున్నాను.
యేసుక్రీస్తు ప్రభువుకిని మోషేకిని ఉన్న బాంధవ్య అనుభవము దేవుడు ఏర్పాటు చేసిన సంగతుల గురించి మోషే ద్వారా దేవుడు చెప్తున్న మాటలు, పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్న మాటలు. అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి చదువుతాం చూడండి. 22వ వచనంలో పౌలు గారు ఒక మాట రాస్తాడు. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించాడు. మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్తను అంటే నాలాంటి సాత్వికుడు, నేను బ్రతికినప్పుడు ఏం జరిగినాయో, నేను ఎలాగో ప్రార్థన చేశాను, నేను ఎలాగో దేవునితో సహవాసం కలుపున్నాను, నేను పుట్టినప్పుడు ఎలా పిల్లలు చనిపోయారు, నేను ఎలాగో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, అలా నా వంటి ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించను. ఎవరి గురించి చెప్పాడు మాట అండి? మోషే యేసు ప్రభు వారి గురించే చెప్పాడు. అందుకనే పౌలు హెబ్రీ పత్రికలో రాస్తాడన్నమాట ఈ మాటని. కనుక మన జీవితంలో మనం లాస్ట్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మోషే వీళ్ళందరినీ ఎక్కడికి నడిపించాడండి? ఎక్కడికి నడిపించడానికి నాయకత్వం దేవుడు ఇచ్చాడు మోషేకి? కనాను దేశానికి పంపించడానికి. కనాను దేశంలోకి నడిపించడానికి మోషే ద్వారా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని యోర్దాను నది దాటిన తర్వాత కనాను దేశం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చారండి? మనల్ని పరమ కానానికి తీసుకెళ్ళడానికి. ఈయన భూ సంబంధమైన కాలాన్ని తీసుకెళ్ళడానికి నాయకుడిగా తన పరిచర్యను తన కొనసాగించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అందరినీ పరమకాలాన్ని ఆ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహత్కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి మనలను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశపెట్టడానికి పరమకాలానికి మనం తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకంలో నాయకత్వాన్ని వహించి ఆయన మనకు ముందు మాదిరి ఉంచాడు. మోషే ఇశ్రాయేలుకి మాదిరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఉన్నారు. ఆయన అడుగు జాడలు మాదిరి ఉంచిపోయాను. ఆ అడుగు జాడలు అపొస్తలులు నడిచారు. ఆ అడుగు జాడల్లో ప్రవక్తలు, యాజకులు, భక్తులు, సేవకులు వీళ్ళందరూ అడుగు జాడల్లో నడిచారు. ఆయన ఎక్కడున్నారో వీరు కూడా అక్కడ ఉన్నారు. మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఆయన ఎక్కడున్నారో మనం కూడా అక్కడ ఉంటాం. అక్కడ ఉండడానికి మన ప్రయాణంలో, మన యొక్క విశ్వాసంలో, మన భక్తులు మనం ఆగిపోక వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ ఆయన అడుగులో మనం అడుగు వేసుకొని మనం కూడా ప్రభు చెంతకు వెళ్ళడానికి సిద్ధపాటు కలిగిన వారుగా, దిద్దుబాటు కలిగిన వారుగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తులుగా. ఒక మాట ముగింపులో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివి నేను వాక్యం ముగిస్తాను ప్రార్థన చేసి. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. ఎవరండి? మనమే ఆయన ఇల్లు గనక మనము ఆయన ఇల్లు, మనలో ఆయన ఉండడానికి ఇష్టపడినట్టు గనక ఆయన మన హృదయంలోకి పిలుచుకొని ఆయన కలిగిన వారంగా ఆయన సాక్షులుగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తోత్రములు 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 నాయన. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మలను ప్రభువా మీరు ప్రేమించారు. మీ బిడ్డలుగా మమ్మలను స్వీకరించారు. ప్రభువా మమ్మలను వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి మీరు మా ముందు నాయన సాక్షిగా ప్రభువా మీ జీవితాన్ని ఆదర్శవంతంగా ఉంచారు. అందుకనే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడని. ప్రభువా మీ పోలికలోకి మమ్మల్ని మార్చండి. మీ మార్గంలోంచి మేము తప్పిపోకుండా తుది వరకు నమ్మకంగా మీకు సాక్షులుగా ఉండటం సహాయం చేయండి. మోషే ఆనాటి ఇశ్రాయేలును నడిపించడానికి నీ ఇల్లంతట్లో ఎలాగో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చి మీరు దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉండి నాయన మమ్మలను ఆయన ఇంటిగా మీరు మాలో ఉండి నివాసము చేయడానికి ఇష్టపడిన వారుగా మమ్మలను మీరు స్వీకరించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు ఎంత గొప్ప దేవుడు, మాకు దేవుడిగా ఉన్నందుకు మీకే వందనాలు స్తోత్రములు నాయన.
పరలోక రాజ్యం గురించిన సంగతులు తెలియక అనేక మంది పొరబడుతూ నిన్ను ప్రభువా అవమానపరుస్తున్నారు. కానీ దేవ కన్ను మూసిన తర్వాత అయ్యో అయ్యో అని గుండెలు బాదుకునే ఆ సమయంలో వారు వీడిన పాతాళంలో వారు రోధించే రోదనప్పుడు ప్రభువా ఎంత రోధించినా ప్రయోజనం లేదు. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని స్వీకరించే ఈ గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు, ఈ అనుభూలకు మమ్మల్ని ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వెతబడిన కొద్ది మాటలు బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.